కరోనా పాజిటివ్ కేసులు ఇక రాకూడదండి. దినము క్రొత్త కేసులు వచ్చి క్రొత్త కరోనా పాజిటివ్ కేసులు వచ్చి ఎంతగానో భయపెడుతుందని ప్రజల్ని. ఆ రోగపు తరంగాలు అణిగిపోవాలి. దేశం నిమ్మళంగా ఉండాలి, ప్రజలు నిమ్మళంగా ఉండాలి, మన కుటుంబాలు నిమ్మళంగా ఉండాలి. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. ఈ కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ కార్యాలు దేవుడు చేశాడు నమ్ముచు దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి? సమాజములో, జన సమాజంలో చెల్లించాలి, పెద్దల సభలో చెల్లించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఘనపరిచి ఆయన కీర్తించాలి. ఇంతకన్నా మనం ఏం చేయలేము కూడా. ఆయన ఇంకా ఏమి కోరడు. నీ నైవేద్యం, నీ దహన బలులు కోరేవాడు కాదండి, నీ ధనధాన్యాలు కోరేవాడు కాదండి. కృతజ్ఞతాస్తుతులు, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృప వెంబడి కృపను పొందుకుందామండి. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఇదిగో కరోనా తుఫాను ఆగిపోవాలి, ఇదిగో రోగాలు అణిగిపోవాలి, దేశము, ప్రపంచ దేశాలు, ప్రజలు, కుటుంబాలు నిమ్మళముగా ఉండాలి. దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కోరిన రేవుకి దేవుడు మనల్ని నడిపించాలి. గొప్ప కార్యాలు ప్రభు జరిగించినట్లుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు మనం చూసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనేనండి, ఇంకంతకన్నా మనం ఏం చేయలేమండి. ప్రార్థన చేద్దాం. కనుక ప్రభువుని పేర భయపడద్దు, కృంగిపోవద్దు, వేదన పడద్దు. మీరు మీ గృహాల్లో ఉండి దేవుని సన్నిధిలో ఇదిగో వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు తట్టు చూడు. అయ్యా నీవే మా దేవుడు అయ్యా, నీవే మా తండ్రివయ్యా, నీవే మా దిక్కయ్యా, నీవు తప్ప ఎవరు లేరయ్యా. తుఫాను గద్దించగలిగిన వాడవయ్యా, కరోనా తుఫాను గద్దించయ్యా. అది అయ్యా రోగాలు అణిగిపోవాలయ్యా, దేశము నిమ్మళం అవ్వాలయ్యా, ప్రజలు నిమ్మళంగా ఉండాలి. కృప చూపయ్యా, గొప్ప కార్యం చేయి ప్రభా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా అని చెప్పి ప్రభు తట్టు చూసి ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మొరపెడదాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ఒక్క నిమిషం మీరున్న స్థలంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు పట్ల ఎంత గొప్ప కార్యాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించిన దేవుడు అండి. ఈ 4వ భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. కనుక మనం కూడా ప్రభు తట్టు చూస్తూ ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొరపెడదాం, ప్రభుని వేడుకుందాం. ప్రభా నీవేనయ్యా, తుఫాను అణపగలిగిన వాడు నీవే, తుఫాను గద్దించగలిగిన వాడు నీవే అయా, తుఫాను ఆపగలిగిన వాడు నీవే అయా. మీరే అయా కరోనా తుఫాను ఆపివేయండి అయ్యా, అద్భుత కార్యం చేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దామండి. ప్రభు తట్టు చూద్దాం, ప్రభుకు మొరపెడదాం. ఇప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడే మనం చేతులు ఎత్తుట ప్రభు మనం చూస్తాడు. ఇప్పుడే మన కన్నీరు ప్రభు చూస్తాడు. అద్భుతమైన కార్యాన్ని చేసి తుఫాను ఆపివేస్తాడు, రోగాన్ని అణిచివేస్తాడు, మన ప్రపంచ దేశాలను నిమ్మళపరుస్తాడు, మన జీవితాలు నిమ్మళపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభుని దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్యా, మీ స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు అయ్యా, శ్రేష్టమైన లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు. ఆనాడు ఇశ్రాయేలు మీదకి వచ్చిన తుఫాను అణిచివేశావు. సముద్ర వ్యాపారస్తుల మీదకి వచ్చిన తుఫాను అణిచివేసావయ్యా. అయ్యా మీరు మా జీవితాలు ఎన్నో అద్భుతాలు సూచిక్రియలు చేశారు. మేము ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత అయ్యా మేము ఏమైనా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేమేమో, మా పాపాలను బట్టి, మా దోషాలను బట్టి అయ్యా ఈ యొక్క కరోనా తుఫాను, భయంకరమైన తుఫాను మా మీదకి వచ్చిందేమోనయ్యా. మా పాపాలు క్షమించయ్యా, మా దోషాలు క్షమించయ్యా, మా ప్రజల దోషాలు క్షమించయ్యా, మా పితరుల దోషాలు క్షమించయ్యా. క్షమించి యా తుఫాను ఆపివేయ్యా, కరోనా తుఫాను ఆపివేయ్యా. యేసయ్యా ఎంతోమంది నశించిపోతున్నారు. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలు కోల్పోయారయ్యా. అయ్యా ఎంతోమంది చనిపోయారు. ఆ కుటుంబాలకి గొప్ప ఆదరణ దయచేయ్యా, గొప్ప ఆదరణ దయచేయ్యా. ఎంతోమంది చనిపోతున్నారయ్యా, నశించిపోతున్నారయ్యా. సహాయం చేయి, విడిచిపెట్టొద్దయ్యా. ఇంకా ఎందరో ప్రభువా అయ్యా రోగపీడితులై
అయ్యా మృత్యుతో పోరాడుతున్నారయ్యా, వారి జ్ఞాపకం చేసుకోయ్యా. మీ హస్తాన్ని చాపండి, మీరు రక్తాన్ని ప్రోక్షించండి, మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దిక్కు నీవేనయ్యా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా. అయ్యా ఈ కరోనా తుఫాన్ని ఆపగలిగిన వాడవు నీవేనయ్యా, రోగాన్ని అణచగలిగిన వాడవు నీవేనయ్యా, దేశాన్ని ప్రజలను నిమ్మలపరచగలిగిన వాడు నీవేనయ్యా. నీవు తప్ప ఎవరు లేరయ్యా. గొప్ప కార్యాలు చేయయ్యా, కృప చూపయ్యా, కనికరించయ్యా, సహాయం చేయయ్యా. వేడుకుంటున్నామయ్యా, విడిచిపెట్టొద్దయ్యా, దాటిపోద్దయ్యా. అయ్యా సహాయం చేయను ఆయన, కృప చూపమని వేడుకుంటున్నానయ్యా, కనికరించమని వేడుకుంటున్నానయ్యా. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. కోరిన రేవుకి మీరు మమ్మల్ని నడిపించండి, మేము కోరిన రేవుకు మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ స్తోత్రాలు అయ్యా. మీరు చేసిన కార్యాన్ని బట్టి మేము సంతోషించాలయ్యా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. జన సమాజంలో స్తుతులు చెప్పాలి, పెద్దల ఎదుట స్తుతులు చెప్పాలయ్యా. మీ మందిరములో మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. అయ్యా యెరూషలేములో మిమ్మల్ని స్తుతించాలయ్యా. అట్టి కృప దయచేయండి, గొప్ప కార్యం చేసయ్యా. ప్రజలు మీరే కాపాడి గొప్ప కార్యం చేసి నశించిపోకుండా రక్షించబడినట్లుగా మీరు సహాయం చేసి మీ సాక్షులుగా నిలబెట్టుకుని మహిమ తెచ్చుకోమని ఈ వాక్కులయ్యా, ఈ వాక్యమయ్యా అనేక హృదయాల్లో ఆదరణగా ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా జీవితాల్లో, కుటుంబాల్లో ఏ విధమైన తుఫాను ఉన్నా, ఎలాంటి తుఫాను ఉన్నా, అది రోగాల తుఫానే కావచ్చు, అది రుణాల తుఫానే కావచ్చు, అది కరోనా తుఫానే కావచ్చు, అది అయా ప్రతికూల పరిస్థితుల తుఫానే కావచ్చు, ఎలాంటి తుఫాను కుటుంబాన్ని కొడుతూ ఉన్నా యేసు నామములో ఆ తుఫాను నిలిచిపోవును గాక, ఆ తుఫాను ఆగిపోవును గాకని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యాలు జరిగించి కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ, సమాధానం దయచేసి అయ్యా కోరిన రేవుకి మీరు నడిపించి మీ ప్రజలను మీ సాక్షులుగా నిలబెట్టుకుని మహిమ పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభుని పేర ఇంతవరకు శ్రేష్టమైన మాటలు విన్నారు. ఈ మాటల చేత మీరు ఆదరించబడ్డారని, ధైర్యపరచబడ్డారని నమ్ముచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఈ యొక్క మెసేజ్లు చూస్తూ ఫాలో అవుతున్నందుకు స్తోత్రాలు, చాలా వందనాలు. మీరు ఈ మెసేజ్ మీరు వినటం మాత్రమే కాకుండా ఈ మెసేజ్లు ఇంకా అనేకులకు మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వక మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంకా అనేకులు వినాలి, అనేకులు దేవుని తట్టు చూడాలి. అలాగ మీరు అందరూ కూడా ఈ యొక్క మరి మెసేజ్లను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువుని పేర దేవుడు మనందరినీ ప్రేమించి ఈ యొక్క దినమందు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా చేరి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఎంతగానో ఆత్మీయ మేలు పొందుతున్నటువంటి బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎంతోమంది ఈ వాక్యాల చేత ఆదరించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, మరి ఎన్నో విషయాలు నేను వింటా ఉన్నాను. నిజంగా దేవుని కృప. దేవుడు మనకిచ్చినటువంటి ఇదొక సదవకాశం. ఈ సమయాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని నామాన్ని మనం ఘనపరచాలి, మహింపరచాలి. ప్రభువుని పేర ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ప్రభావం చేత ఎంతగానో నశించిపోతున్న పరిస్థితులు, దేశాల ప్రజలు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. మరి ఎంతోమంది మరణమైపోతున్నారు. మరణమైన వారి కుటుంబాలకు ఆదరణ లేక ఎంతగానో వారు దుఃఖ సముద్రంలో ఉన్నారు. ఎంతోమంది రోగాల పాలై హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నారు. ఇలాగూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనము మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.
వాక్యాన్ని ధ్యానించాలి, అలాగే ప్రార్థన కూడా చేయాలి. దేవునికి మనం మొరపెట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో మన సంగతి అంతా కూడా చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన సంగతి అంతా చెప్పినప్పుడు దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తారు. మిస్పాలో ఈ యెఫ్తా తన సంగతి అంతా చెప్పుకున్నాడని దేవుని వాక్యలో ఉంది. కనుక మన సంగతి, మన దేశ పరిస్థితులు, మన ప్రజల పరిస్థితులన్నీ కూడా, మన సంగతులన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. అలాగే ప్రేరా, సమూయేలు నీళ్లు తోడి పోసినప్పుడు ప్రజలందరికీ కూడా వారు తమ హృదయములను నీళ్లు కొమ్మరించి ప్రార్థించినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఇలాగ ప్రేరా ఎన్నో మరి ప్రార్థన విన్నపాలు మనం చూస్తాం. ఎంతోమంది ప్రార్థించారు, మొరపెట్టారు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు. ప్రభునని పేరా దేవుని కృపను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. కనుక మనము మన దేశ ప్రజల కొరకు, ప్రపంచ ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, రోగపీడితులైన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకుండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ప్రభునని పేర మనము 107వ కీర్తన భాగాన్ని ధ్యానిస్తున్నాం. 107వ కీర్తన భాగంలో 5 భాగాలు ఉన్నాయని మనము ఒక్కొక్క భాగాన్ని గూర్చి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంతవరకు ప్రేర మనము 4 భాగాలు మనం ధ్యానం చేసాం. 4 భాగాలు ప్రభు మనతో మాట్లాడారు. ఎంతగానో మనల్ని ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్చే మాటలు దేవుడు ఆ లేఖన భాగంలో నుండి మనతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ప్రేర ఈ సమయమందు మనము 107వ కీర్తనలో 5వ భాగాన్ని, ఆఖరి భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగం ద్వారా మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి ఈ మాటలు ఆలకించవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాలు దేవునికి అప్పగించండి. దేవుని సన్నిధిలో వాక్యానికి లోబడండి. గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల జరిగిస్తాడు. ప్రపంచం అంతా కూడా వణికిపోతూ నశించిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభునని పేర దేవుని యొక్క సన్నిధిలో రోదన చేసే స్త్రీలను పిలవనంపుడి, అంగలార్చే స్త్రీలను పిలవనంపుడి, అంగలార్పు విద్యను మీ కుమార్తెలకు నేర్పుడి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతైనా భారం కలిగి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము వీధుల్లో ఆయన సిలువను మోస్తూ ప్రభు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలరా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ కుమార్తెల కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పినట్లుగా మనము మన పిల్లల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఏడవలసిన పరిస్థితి. కనుక ఎంతగానో మన ప్రజల కొరకు ఏడవాలి, మన కుటుంబాల కొరకు ఏడవాలి, ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయబోయే ముందు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 107వ కీర్తన భాగాన్ని మనం పరిశీలన చేస్తే పేరా ఈ 107వ కీర్తన భాగంలో 5వ భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మరొకసారి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎంతగానో వారు దేవునికి దూరం అయిపోయినట్లుగా, ఎంతో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తాం. 33వ వచనం, 107వ కీర్తన 33వ వచనంలో మనం చదివినట్లయితే, దేశ నివాసుల చెడుతనమును బట్టి 34వ వచనం, ఆయన నదులను అడవిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ప్రభునని పేర 107వ కీర్తన 33, 34 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అక్కడ అంటున్నాడు ప్రభు, దేశ నివాసుల చెడుతనమును బట్టి అని అంటాడు.
దేశ నివాసుల చెడుతనమును బట్టి అన్నాడు. దేశములో చెడుతనము ఎక్కువైపోయింది. దేశములో విచ్చలవిడిగా బ్రతుకుతూ వాళ్ళకు తమకిష్టం వచ్చినటువంటి కార్యాలు చేస్తూ ఎంతగానో దోషముతో నిండిపోయాయి దేశాలు. దేశములు పాడైపోతున్నాయి. భయంకరమైన పాపముతో దేశాలు నిండిపోతున్నాయి. దేశాల్లో చెడుతనం ఎక్కువైపోయింది. దేశాల్లో ఎంతగానో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎక్కువైపోయినాయి. ఆ దేశాన్ని దేవుడు చూశాడు. ఆ దేశం యొక్క చెడుతనం బట్టి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా ప్యారా? ఆ దేశం యొక్క చెడుతనాన్ని బట్టి, దేశము అని అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక దేశాలు చెడిపోయినాయి. ఇంగ్లీష్లో పీపుల్ అని రాయబడింది, పీపుల్స్ అని రాయబడింది. కనుక ప్రభువుని పేర దేశాలు చెడిపోయినాయి, జనాంగాలు చెడిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. చెడిపోయినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని చూడండి ప్రేర. ఆయన వారి నదులను అడవిగా చేసేసాడు. వారి నదులన్నీ కూడా అడవిగా మారిపోయినాయి. వారి నీటి బొగ్గలన్నీ ఎండిన నేలగా మారిపోయినాయి. సత్తువు గల భూమి కూడా చవిటి పర్రగా మారిపోయిందండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి ప్రేర. దేశముల యొక్క చెడుతనాన్ని బట్టి, జనముల యొక్క చెడుతనాన్ని బట్టి, ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని బట్టి, పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, ఇదిగో దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని చూడండి ప్రేర. నదులు అడవిగా చేసేసాడు. గలగల పారే నదులను జనములు తృప్తి పడవలసినటువంటి ఆ నీటి ప్రవాహములను దేవుడు అడవిగా మార్చేశాడు. నదులు అడవి అయిపోయినాయి. నీటి బొగ్గలన్నీ కూడా ఎండిన నేలగా మారిపోయినాయి. నీటి బొగ్గలన్నీ ఎండిన నేల అయిపోయినాయి. సత్తువ గల భూమి కూడా, బలమైన భూమి, ఫలభరితమైన భూమి, అది చవిటి పర్రగా మారిపోయింది. భూమి పాడైపోయింది. అలాంటి భయంకరమైనటువంటి శోధన, భయంకరమైన బాధ వారికి కలిగిందండి. ఇప్పుడు నదులు లేవు, నదుల్లో నీరు లేదు, ఇదిగో నీటి ఊటలు కూడా లేవు. నీటి ఊటలు కూడా ఎండిపోయాయండి. భూమి కూడా పాడైపోయిందండి. సత్తువ గల భూమి చవిటి పర్రగా మారిపోయింది. ఎంతో భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైందండి. ఇప్పుడు నదుల ప్రవాహం లేక, నీటి బుగ్గల ఓటలు లేక, భూమి శ్రేష్టమైన భూమి, సత్తువ గల భూమి లేక, ఏమి చేయటానికై అవకాశం లేక ఎంతగానో ప్రజలు భయంకరమైన బాధలో ఉన్నారు. ఇప్పుడు దరిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎంతగానో దురవస్థలోనికి వెళ్ళిపోయారు. ఎంతో కీడును అనుభవిస్తూ ఉన్నారు. నదులు ఎండిపోయి, నీటి బుగ్గలు ఎండిపోయి, సత్తువ గల భూమి చవిటి పర్రగా మారిపోతే ఎంతో భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారండి. ఓటలు లేక, పంటలు లేక ఎంతో బాధను అనుభవిస్తున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ దేశం మీదకి వచ్చేసిందండి. ఎంతగానో వేదన పడుతున్నారు వారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే 39వ వచనంలో మనం చూస్తే పేరా, వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు అని రాయబడింది. నదులు అడవిగా మారిపోయినందుకు, నీటి బుగ్గలు ఎండిపోయినందుకు, సత్తువ గల భూమి చవిటి పర్రగా మారిపోయినందుకు వారికి ఎదురైన పరిస్థితులు ఏంటో తెలుసా? వారి పరిస్థితి, ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
వారికి బాధ కలిగిందంట. బాధను, ఇబ్బంది, దుఃఖము వారికి కలిగింది. బాధలు వచ్చేసాయి, బాధలు కలిగాయండి. ఎంతో బాధపడుతున్నారు, ఎంతో బాధ. అయ్యో నదులు ఎండిపోయిన బాధ, నీటి ఓటలు ఎండిపోయాయి అనే బాధ, సత్తువ గల భూమి చవిటి పర్ర అయిపోయిందనే బాధ. ఎంతో బాధపడుతున్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఎంతో బాధపడుతున్నారండి. తర్వాత ఇబ్బంది పడుతున్నారు, త్రాగటానికి నీళ్లు లేక, తినటానికి ఆహారం లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ బాధను బట్టి, ఈ ఇబ్బందులను బట్టి వారికి ఇక చేసేది ఏమీ లేక ఏడుస్తూ కూర్చున్నారు, దుఃఖపడుతున్నారు. దుఃఖం వచ్చేస్తుంది వాళ్ళకి, అవి తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఇదిగో ఎంతో గలగల పారే నదులు ఎండిపోయాయేంటి, నీటి బొగ్గలు ఎండిపోయేంటని ఆ భూమిని చూసుకున్నప్పుడు, ఆ నదులు చూసుకున్నప్పుడు, ఆ నీటి ఊటలు చూసుకున్నప్పుడు ఎంతగానో ఎండిపోయిన పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నారండి. ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు, దుఃఖముతో నిండిపోయారు. ఆ దుఃఖములో, ఆ బాధలో ఇదిగో వారు అంట తగ్గిపోయారు అని రాయబడింది. తగ్గిపోయారంట, బలహీనులైపోయారు. తగ్గిపోయారంటే వారు బలహీనులైపోయారు, వారు నీరసిల్లిపోయారు అని అర్థం. వారు నీరసిల్లిపోయారు. వారి బాధను బట్టి, వారి ఇబ్బందులను బట్టి, వారి దుఃఖాన్ని బట్టి వారు క్షీణించిపోయారు. ఒకప్పుడు బలముగా ఉండేవారు, ఒకప్పుడు శక్తివంతముగా ఉండేవారు, ఒకప్పుడు చురుకుగా ఉండేవారు. కానీ ఇప్పుడు తగ్గిపోయారండి, బలహీనులైపోయారు, చిక్కిపోయారు, ఎంతగానో నిరసిల్లిపోయారు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ప్రభువునందు ప్రేర, దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా వారు కలిగిన బాధను బట్టి, వారి ఇబ్బందులను బట్టి, వారి దుఃఖాన్ని బట్టి వారు తగ్గిపోయారండి, తగ్గిపోయారు. ఎంతగానో నిరసిల్లిపోయారు, ఎంతగానో సొమ్మసిల్లిపోతున్నారు, ఎంతగానో వారు బలహీనులైపోయారు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఆ బలహీనతలో వారు తగ్గిపోయినప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు వారిని ఎలా అప్పగించాడో తెలుసా? రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారు తిరుగులాడ చేశాడట అండి. రాజును తృణీకరించుచు ఉన్నారంటే వారు త్రోవలేని ఎడారిలో తిరుగులాడేటట్టుగా చేశాడు దేవుడు. రాజును తృణీకరిస్తున్నారు. ప్రభునని పేర రాజును తృణీకరిస్తున్నారు. బాధ కలిగిందని, ఇబ్బంది కలిగిందని, దుఃఖం ఎదురైందని, ఏంటి పరిస్థితులు అని చెప్పి రాజును తృణీకరిస్తున్నారంట. వారు దోషాన్ని బట్టి అని గ్రహించట్లేదు, వారు తమ పాపాన్ని బట్టి అని గ్రహించట్లేదు, వారు చేసినటువంటి చెడుతనాన్ని బట్టి అని గ్రహించకుండా వారు రాజును దూషిస్తున్నారు, రాజును దూషిస్తున్నారు, రాజును దూషిస్తున్నారు. అంటే రాజు అంటే దేవుడే, మన ప్రభువే, మన ప్రభు యేసుక్రీస్తే. దేవుని దూషిస్తున్నారు, రాజును దూషిస్తున్నారు, అధికారులను దూషిస్తున్నారు. ఇదిగో ఎంతగానో ప్రభుత్వాలను దూషించేవారు ఉన్నారు. ఏంటి పరిస్థితులని? దూషించేటువంటి పరిస్థితులు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రాజులను నీ మనసులో కూడా నీవు తృణీకరించవద్దు అని ప్రసంగి భక్తుడు రాస్తాడు. రాజులను నీవు మనసులో కూడా నువ్వు తృణీకరించవద్దు. నీవు మరి నీ పడక మీద పరుండి ఉన్నప్పుడు నీ మంచం మీద కూడా నీవు రాజులను తృణీకరించవద్దు అని వ్రాయబడిన వాక్యాలు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోతాయి అని వ్రాయబడిన వాక్యాలు. ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోతాయి అంట. కనుక రాజులను తృణీకరించొద్దు. మనకు ఒక నష్టం కలిగింది, ఒక కష్టం ఎదురైంది, ఒక బాధ, ఒక ఇబ్బంది, ఒక దుఃఖం ఎదురైంది అని అంటే అది మన చెడుతనమే అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి.